హలో ఆల్! వెల్కమ్ టు 'ప్రేమతో ఒక కథ'. ఈరోజు ఒక కథ విని అందులో ట్విస్ట్ తెలుసుకుందామా? వివేక్, కాంతిలు కలిసుంటారా? లేక హరిణి జీవితంలోకి వెళ్తాడా వివేక్? చూసేద్దాం. నిజంగా ఆకలిలో ఉన్న టైంలో నువ్వు, అమ్మ చాలా గుర్తొచ్చారు. తనున్నా నన్ను ఆకలితో ఉండనిచ్చేది కాదు. నిజంగా నువ్వు నాకు మా అమ్మ తర్వాత అమ్మలాంటి దానివి కాంతి. ఐ మీన్ ఇట్ అన్నాడు. ఎందుకో తెలీదు. కాంతికి ఆ మాట వినగానే ఎంతో సంతోషంగా అనిపించింది. ఇలా తను తినిపిస్తూ ఉండగా నాకు చిన్న హెల్ప్ చేయవా కాంతి అన్నాడు వివేక్. చెప్పండి వివేక్ అనింది సున్నితంగా. నాకు హరిణిని కలవాలనుంది. కొంచెం సహాయం చేస్తావా అన్నాడు. ఎందుకో ఆ మాట కాంతికి నచ్చలేదు. కానీ వివేక్ కోసం చేస్తానన్నది. వివేక్ ఎంతో ఆనందంతో థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ రాత్రికే తన్ని చూడ్డానికి వెళ్దాం అన్నాడు. ఇవాళ ఎందుకు? కాస్త మీకు తగ్గాక వెళ్దాం. ఇప్పుడు మంచిది కాదు. పైగా మీ బైక్ నడపడం కూడా కష్టం అన్నది. నా దగ్గర స్కూటీ కూడా ఉంది. నీకు వచ్చుగా అన్నాడు. ప్రేమ ఏ పనైనా చేపిస్తుంది అంటే ఇదేనేమో. ఎందుకు మేమింత వెర్రితనంలో పడిపోతాము? ఈ ప్రేమ అనే పిచ్చిలో అసలు అర్థం కాదు. ఇది వరమా? లేదా శాపమా? అంతు చిక్కదు. దేవుడా! ఇతనికి ఆనందం రాకపోయినా పర్వాలేదు కానీ బాధని మాత్రం ఎదురు కానివ్వకు. మర్చిపోతున్న సమయంలో తను మళ్ళీ కనిపించింది. ఏమి జరుగుతుందో నువ్వే వివేక్ గారిని ఆనందంగా ఉంచు. ఆయన చాలా మంచివారు అని దేవుడికి మనసులోనే కోరుకుంది. సరే వెళ్దాం స్కూటీ మీద అని నెమ్మదిగా వివేక్‌ని స్కూటీ ఎక్కించుకొని తను డైరెక్షన్ చెప్తుంటే అలానే వెళ్తుంది కాంతి. ఇలా హరిణి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. వెళ్ళి పిలవండి అంది కాంతి. హమ్మ! అలా ఎలా పిలుస్తాను? ఇంత రాత్రి టైంలో వెళ్ళి ఇక్కడ గోడ ఎక్కి చూస్తా అన్నాడు వివేక్. ఏంటి గోడనా? ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లమ్ అవుతుందో అర్థమవుతుందా? వద్దు అంది కాంతి. ఏం పర్లేదులే, ఎవరైనా చూస్తే ఏదైనా మేనేజ్ చేద్దాంలే అన్నాడు. సరే జాగ్రత్త, మీరెక్కండి, నేను ఎవరు రాకుండా చూసుకుంటాను అంది కాంతి సపోర్టివ్‌గా. కాంతి లాంటి భార్య ఉండాలే నువ్వు కేకనే అన్నాడు. అవన్నీ ఇంటికి వెళ్ళాక. ముందు ఎక్కండి కానీ మీకు కాలు నొప్పి కదా ఎలా అన్నది. అవును కదా అన్నాడు వివేక్. ఒక పని చెప్తా చేయండి. మెల్లిగా బండి పైకెక్కి తర్వాత నా భుజం మీద ఎక్కండి అన్నది కాంతి. ఆ మాటకు ఒక్కసారిగా వివేక్, కాంతి ఏం మాట్లాడుతున్నావు? నేను చాలా బరువు, చాలా కష్టం, వద్దు అన్నాడు. పర్లేదు ఎక్కండి, ఏం కాదు. నాకు కష్టమైతే నేను చెప్తాను అన్నది భరోసాగా. వివేక్ మెల్లిగా కాంతి భుజం మీద కాలు పెట్టి ఎక్కి చూశాడు. కానీ హరిణి ఎంతసేపటికి కనిపించలేదు. తను కనిపించకపోయినా పర్వాలేదు. కానీ కాంతికి ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది అని మనసులో అనుకుని దిగబోతుండగా సడెన్‌గా కాలు స్లిప్ అయి కాంతి, వివేక్ మీద ఒకరి మీద ఒకరు పడిపోయారు. కాంతి స్పర్శ వివేక్‌కి ఏంటో కొత్తగా అనిపించింది. కాంతి వివేక్‌ని పైకి లేపి మీకేం కాలేదుగా అని కంగారుగా అడిగింది. కాంతి స్పర్శ నుంచి బయటకి రాలేని వివేక్ తనని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయాడు. నాకేం కాలేదు, వెళ్దాం కాంతి అని ఇంటికి బయలుదేరారు. స్కూటీ పైన వెళ్తుండగా గాలికి కాంతి కురులు వివేక్ మొహానికి తగులుతుంటే వివేక్‌కి ఊపిరాడనంత పనయింది. కాంతి మొహాన్ని, మాటల్ని అంత దగ్గర నుంచి చూసిన వివేక్ సతమతమైపోయాడు. చలిలో కూడా చెమటలు పట్టేశాయి. ఇంటికి వెళ్లారు. కాసేపటికి కాంతి నిద్రపోయింది. వివేక్ కాంతి ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నించినా తన కళ్ళ ముందు పడుకున్న కాంతిని కళ్ళార్పకుండా చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఇలా చూస్తూ చూస్తూ కాంతి కాళ్ళ దగ్గరే నిద్రపోయాడు. కాంతి నిద్రలేచి చూసేసరికి వివేక్ తన కాళ్ళ దగ్గర పడుకొని ఉన్నాడు. సడెన్‌గా లేచి వివేక్‌ని తట్టి లేపింది. ఏంటిది వివేక్? ఇక్కడ పడుకున్నావు? అసలెప్పుడు పడుకున్నావు? అని అడిగింది వివేక్‌ని. అయ్యో! అదా కాంతి అది అని తడబడుతూ మధ్యరాత్రిలో నిద్ర రాకపోయేసరికి నువ్వు పడుకున్నావా లేదా అని చూడ్డానికి వచ్చాను. అప్పటికి నువ్వు నిద్రలో ఉన్నావు. అందుకని ఇక్కడ కూర్చున్నాను. ఎప్పుడు నిద్రపోయానో తెలీదు అన్నాడు. ఓహో! అలాగా! మరి నన్ను నిద్ర లేపకపోయావా అన్నది కాంతి. వద్దులే అలానే బావుంది అన్నాడు వివేక్. అదేంటి అని కాంతి అనగానే అదే నువ్వు నిద్రలో ఉన్నావుగా అందుకే లేపలేదు అన్నాడు. సరేలే నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని వెళ్ళింది కాంతి. అటు కాంతి వెళ్ళగానే హమ్మయ్య! ఎంత టెన్షన్ పడ్డానో కవర్ చేయలేక చచ్చా. అయినా నీకెందుకురా అంత తొందర అని తనలో తానే మాట్లాడుకుంటూ ఫ్రెష్ కావడానికి వెళ్ళాడు కాంతి. కాంతి రెడీ అయ్యి కాఫీ పెట్టి వివేక్‌ని పిలిచింది. అప్పుడే వివేక్ కూడా వచ్చి ఆశ్చర్యంగా కాంతిని చూసి తన దగ్గరికి వెళ్ళి హే! సేమ్ పించ్, నువ్వు నేను సేమ్ కలర్ వేసుకున్నాము అని తన బుగ్గ గిల్లాడు.
కాంతి వింతగా చూసి, "ఏంటి? ఏమైంది నీకు? మరీ చిన్న పిల్లాడిలా చేస్తున్నావు" అని సరదాగా తీసుకుంది. వివేక్ మళ్ళీ తొందరపడి, "ఎందుకురా నీకు?" అంటూ మనసులోనే తిట్టుకుంటూ కాఫీ తాగి, "చాలా బావుంది కాంతి. ఇంక నీ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బావుంది" అన్నాడు. "ఖచ్చితంగా నీకు మాత్రం ఏదో అయ్యింది" అని నవ్వుతూ, "ఎనీవే థాంక్ యూ వివేక్" అన్నది. "మరి నేనెలా ఉన్నానో చెప్పవా?" అని వివేక్ అడిగాడు కాంతిని. అప్పుడు దానికి తను ఎప్పటిలానే "చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావు" అన్నది. వివేక్ దానికి "అవునా? నిజమా?" అన్నాడు ఆనందంతో. "అవును. చాలా పెద్ద నిజం" అని చిరునవ్వుతో కాంతి లోపలికి వెళ్ళింది. ఇంకా కాంతి లోపలికి వెళ్ళి, "ఏంటి వివేక్ ఇలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు?" అని అనుకుంటూ కాస్త సిగ్గుపడింది. కానీ తను వివేక్‌కి దూరంగా ఉండాలి అనే మాట గుర్తొచ్చి ఆగిపోయింది. తను ఎంత ఆలోచనలను వివేక్ పైనుంచి మళ్లించాలి అన్నా తన వల్ల కాలేకపోయింది. బయట వివేక్ పరిస్థితి అంతే. తను కాంతి గురించే ఆలోచిస్తున్నాడు. కానీ అతనికి ఒక సందేహం. అసలు కాంతి నన్ను ఇష్టపడుతుందా లేదా? ఇష్టపడుతుంది కాబట్టే నేను అందంగా ఉన్నాను అన్నది అని అనుకుంటున్నాడు మనసులో. ఇంట్లో వేరే వేరే గదుల్లో ఒకరిపై ఒకరికి ఉన్న ఆలోచన ఉన్నా ఏ ఒక్కరూ బయట పెట్టలేకపోయారు. కాసేపయ్యాక వివేక్, కాంతి అనుకోకుండా ఒకరికి ఎదురయ్యారు. ఇద్దరికీ గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. సారీ సారీ అంటూ ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటూ వివేక్ వెనక్కి తిరిగి సిగ్గుతో వెళ్ళిపోయాడు. కాంతి కూడా మొహమాటంతో వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒకరినొకరు మునుపట్లా స్వతంత్రంగా ఎదుర్కోలేకపోయారు. వివేక్ కాంతిపై చాలా శ్రద్ధ, ప్రేమ చూపిస్తున్నాడు. అది కాంతికి కూడా అర్థమైంది. ఎందుకు వివేక్ నా పైన ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అని అనుకుంటుంది. తనలో తానే కాస్త సిగ్గుపడుతూ. అవును, ఇదంతా ప్రేమే. నాకు మళ్ళీ ప్రేమ దొరుకుతుంది నా జీవితంలో, అది కూడా నాకిష్టమైన వివేక్ రూపంలో. కానీ అప్పుడే తనకి హరిణి గుర్తొచ్చింది. ఆ సిగ్గు కాస్త క్షణంలో మాయమైపోయింది. సిగ్గు బాధగా మారి కన్నీరుగా కారింది. ఎందుకు నేనెవ్వరిని ఇష్టపడ్డా ఇలానే జరుగుతుంది? నాకే ఎందుకిలా జరుగుతుంది? నాకు తెలిసి నేనెవరిని బాధపెట్టి ఉండను కదా! మోసం చేసే వాళ్ళకి చాలా సులువుగా ప్రేమ దొరుకుతుంది. కానీ నిజాయితీగా ఉండే వాళ్ళకి ప్రేమపై అర్హత లేదా అని బాధపడుతూ ఉంది. నా పైన ఉన్నది ప్రేమే కావచ్చు అని అనుకోవడం కాస్త తప్పే అవుతుంది. ఎందుకంటే ఇంకా వివేక్ హరిణిని మర్చిపోలేదు. నిన్న రాత్రే తన ఇంటికి వెళ్ళి వచ్చాను. మరి ఇంతలో నేను ఇలా ఆలోచిస్తున్నాను. బహుశా వివేక్‌పై నాకున్న ఇష్టం కావచ్చు. ఎందుకంటే నేను తనని అదే దృష్టిలో చూస్తున్నా కనుక. వివేక్ నన్ను ఇష్టపడుతున్నాడు అనే ఆ ఒక్క క్షణం ఎంత ఆనందంగా, చాలా హాయిగా అనిపించింది. కానీ నేనే తొందరపడ్డానేమో, తెలుసుకోలేకపోయానేమో వివేక్ చిలిపి చేష్టల్ని. తన చేష్టలే ఇంత బావుంటే మరి అతని ప్రేమ ఇంకెంత అద్భుతంగా ఉంటుందో! అద్భుతం జరగాలంటే అదృష్టం ఉండాలి. అంతటి అదృష్టం మనకెక్కడిది? సరేలే, మన దురదృష్టానికి వివేక్ జీవితం చేజారిపోవద్దు. తనకి హరిణి అంటే ఇష్టం. ఆ హరిణిని ఎలాగైనా వివేక్‌తో బతికేలా చేయాలి. నా జీవితానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి నన్ను నన్నుగా చూస్తున్న వివేక్‌కి తను కోరుకుంటున్నది ఎలా అయినా చేసి తీరాలి. నా పెళ్లినాటి ప్రమాణాలు నెరవేర్చే సందర్భం వచ్చేసింది. ఏ పెళ్లిలోనైనా, ఏ దంపతులలో అయినా ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకుంటూ, ఒకరి బాధని మరొకరు తగ్గిస్తూ జీవితాన్ని నడిపించాలి అని చెబుతారు. కానీ నేను కష్టం తీర్చకపోయినా పర్వాలేదు. కానీ కష్టం మాత్రం కావద్దు. నా పెళ్లి రోజు నేను తీసుకున్న ప్రమాణాలు. వివేక్‌ని ఏదేమైనా సంతోషంగా ఉండేలా చేయడం. తను కోరుకున్నది చేయడం. ఇప్పుడు తన కోరిక నా జీవితమైతే, నా జీవితాన్ని నాకిచ్చిన తనకి తను కోరుకున్న జీవితం ఇవ్వడంలో తప్పులేదు అని అనుకుంటుండగా వెనక నుంచి వివేక్ వచ్చి, "ఏంటి మేడం ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏదో పెద్ద ఆలోచనలు చేస్తున్నట్టున్నారు. అసలు చాలా సేపటి నుంచి బయటికి రాలేదు. ఏంటి సంగతి" అని మాట్లాడుతూ భుజం మీద చెయ్యి వేశాం. కాంతి తన ప్రేమని చంపుకోలేక, దుఃఖాన్ని ఆపుకోలేక "చెయ్యి తీయి" అన్నది. దానికి వివేక్, "ఏ నా చెయ్యి అంత బరువా నీకు?" అన్నాడు సరదాగా. కాంతి చిన్నగా మొహానికి నవ్వు పులుముకొని, "కొన్ని బరువులని మోయాలి అన్నా రాసిపెట్టి ఉండాలి. ఆ బరువు బాధ్యత అయితే ఇంకా బావుంటుంది. కానీ ప్రతి బరువు బాధ్యత కాలేదు. బరువుని బాధ్యత అనుకున్నవాడు ఎప్పుడూ కష్టపడుతున్నాను అనే భావనలో ఉండడు. ఆ బాధ్యతని మోయలేము అనేవారు కొందరైతే, మోయలేకపోతున్నామే అనుకునేవారు మరికొందరు" అని జవాబిచ్చింది. "అర్థం అయినట్టే ఉంది కానీ కాలేదు. అలాగని మొత్తం అర్థం కాలేదు అని మాత్రం అనను" అన్నాడు వివేక్. "కాంతి, సూటిగా ఒకటడుగుతాను చెప్తావా?" అన్నాడు వివేక్.
దానికి కాంతి అడగండి చెబుతాను అనింది. అప్పుడు వివేక్ సూటిగా నా కళ్ళలోకి చూడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అన్నాడు వివేక్ హఠాత్తుగా. దానికి కాంతి కళ్ళు నిజాన్ని చెప్పలేక, అబద్ధం నటించలేక, కన్నీరు ఆపుకోలేక, చూపు తిప్పుకోలేక, ఎంతో సతమతం అవుతూ ఉంటే లేచి వెళ్ళిపోతుంటే వివేక్ తనని ఆపి తన 2 చేతులతో కాంతి మొహాన్ని పట్టుకొని నిజం చెప్పు కాంతి అని అడిగాడు. కాంతి సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతుండగా చెప్పు కాంతి నాకు నిజం తెలియాలి అని వివేక్ తన ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అవును నువ్వంటే ఇష్టమే చాలా ఇష్టం అంతా ఇంత కాదు ఎంతో 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 ఇష్టం వివేక్ అని గట్టిగా అరవాలనిపించింది. కానీ అది అనే లోపే కాంతి ఫోన్ మోగింది. తను ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళింది. కాంతి చూపుల్లోని ప్రేమని వివేక్ కనిపెట్టేశాడు. ఇంక నాకు కాంతికి మధ్య ఏ అడ్డంకి ఉండదు అనుకున్నాడు. ఇప్పుడు కాంతి రాగానే తన మనసులో మాట చెప్పేయాలి అనుకున్నాడు. కాంతి రాగానే తనను కూర్చోబెట్టి నేను నీకో విషయం చెప్పాలి. ఎలా తీసుకుంటావో తెలీదు. కానీ ఇదైతే నిజం. నన్ను తప్పుగా అనుకోవద్దు అని తన మనసులో మాట చెప్పబోతుండగా వివేక్‌కి కాల్. తను కట్ చేశాడు. మళ్ళీ చెప్పేలోగా మరొకసారి కాల్. మళ్ళీ కట్ చేశాడు. దానికి కాంతి ఏంటో ఎవరో మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అంటే ఏదో ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. ఒకసారి ఆన్సర్ చెయ్యి అంది. ఈసారి కాల్ రాగానే లిఫ్ట్ చేసి హా! ఎనీథింగ్? యెస్ దిస్ ఈజ్ వివేక్. ఎవరు? అన్నాడు. నేను హరిణి అని అనగానే ఒక్కసారిగా వివేక్ షాక్ అయ్యాడు. అసలు ఏం అనలేకపోయాడు. ఎంతో తడబాటుతో హా! అన్నాడు. అప్పుడు తను సారీ వివేక్ ఐ మిస్డ్ యూ. అది నా తప్పే. నువ్వు నాకు కావాలి ప్లీజ్ వివేక్ అని అంటూనే ఉంది. ఆ మాటలకి వివేక్ ఖంగు తిని ఫోన్ కట్ చేశాడు. వివేక్ ఆశ్చర్య, ఆందోళనని చూసి కాంతి ఎవరు వివేక్? ఏమైంది? అని అడిగింది. దానికి తను హరిణి అన్నాడు. కాంతి కాస్త బాధతో ఓహ్! అవునా! ఏమంటోంది? అన్నది. నేను తప్పు చేశాను. ఇప్పుడు నువ్వు నాకు కావాలి అంటోంది అన్నాడు కాంతి కళ్ళలోకి సూటిగా ప్రశ్నార్థకంగా చూస్తూ. దానికి కాంతి గుండె కొన్ని వేల ముక్కలైనప్పటికీ పైకి నటిస్తూ కంగ్రాట్స్ వివేక్ అనుకున్నది సాధించావు. మళ్ళీ నీ ప్రేమ గెలుచుకున్నావు అంటూ వెనక్కి తిరిగి నీ ప్రేమ పొందని అమ్మాయిలా దురదృష్టవంతులు అంటూ కన్నీరు కారుస్తూ గొంతులో బాధ తెలీకుండా వివేక్ ఆనందంగా ఉండేలా మాట్లాడింది. కాంతి మాటలకు అసలెలా స్పందించాలో తెలీక వివేక్ ఒక రాయిలా కూర్చుండిపోయాడు. ఏమంటున్నావు కాంతి? నాకర్థం కావట్లేదు. అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఇంకోసారి తెలుసుకోవాలి అని అడిగాడు. నీకు ఇష్టమైన అమ్మాయి నువ్వే ఇష్టం అంటోంది. కావాలంటుంది. ఇంక అందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అని అంది బరువైన గుండెతో. దానికి వివేక్ ఇంతవరకు కాంతికి నేనంటే ఇష్టం అనుకున్నాను. ఓహో! అది స్నేహమా? లేక నేను కలిసి ఉంటున్నాము కాబట్టి చనువా? కానీ కాంతి కళ్ళు ప్రేమ చూపిస్తున్నాయి. అది నిజం. నేను చూశాను కదా! లేక నా దృష్టి వల్ల తన దృష్టి నాకలా అనిపించిందేమో అనుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. కాసేపటి క్రితం వరకు చెప్పలేకపోయిన ప్రేమ ఇప్పుడు చెప్పుకోలేకపోతున్న పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితి ఇద్దరి బాధకు కారణమైంది. తర్వాత రోజు పొద్దున్న ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నా నవ్వలేకపోతున్నారు నిజాయితీగా. చూద్దాం నెక్స్ట్ పార్ట్స్‌లో వివేక్ హరిణి కోసం వెళ్తాడా? లేదా కాంతికి తన ప్రేమ గురించి చెప్తాడా? ఇద్దరి కథలో ఎలాంటి ట్విస్ట్ వస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.